ఎవరికైతే వినికిడి సమస్యలు ఉన్నాయో, ఎవరికైతే పిల్లలకి బేసికల్లీ ఎదుగుదలలో ఇబ్బందవుతున్నాదో, వాళ్ళకి టాప్ 2 కాజెస్ ఏముండొచ్చు మ్యామ్ జనరల్లీ? సో ఇందాక మనం అనుకున్నట్టుగా హెరిడిటరీ అండి. ఓకే. హెరిడిటరీ ఇస్ అ మేజర్ కాజ్. అండ్ సెకండ్ వన్ ఇస్ నేటల్. ఓకే. ఓకే. నేటల్‌లో వి కాంట్ సే లైక్ స్పెసిఫిక్. ఓకే. ఓకే. అంటే అది ఏదైనా అవ్వచ్చు. నేటల్ అంటే ఏంటి మ్యామ్ యాక్చువల్లీ? నేటల్ కండిషన్స్ అంటే ఇప్పుడు ఇందాక నేను చెప్పాను మీకు ఫస్ట్ ట్రైమిస్టర్ అంటే ఫస్ట్ అచ్చా! 3 మంత్స్, ఓకే. సెకండ్ 3 మంత్స్, థర్డ్ 3 మంత్, ఓకే. థర్డ్ ట్రైమిస్టర్ అన్నమాట. ట్రైమిస్టర్స్ అంటాం మనం. సో ఫస్ట్ 3 మంత్స్‌లో ఏదైనా అయ్యుండొచ్చు. ఫస్ట్ 3 మంత్స్ ఇస్ లైక్ మేజర్. అంటే అప్పుడే గదా మనకి న్యూరనల్ డెవలప్‌మెంట్ అంతా జరుగుతా ఉంటది. బ్రెయిన్‌లో. అంటే చైల్డ్ బ్రెయిన్ అప్పుడే ఎదుగుతుంది. సో ఆ టైంలో ఏదైనా లైక్ ఇందాక మనం అనుకున్నట్టు ఎ హ హెవీ ఎక్స్‌రే రేడియేషన్స్‌కి ఎక్స్‌పోజ్ అవ్వడం గానీ, హ్మ్. లేకపోతే మదర్ హెల్త్ కండిషన్ బాలేదు. మదర్ సైకలాజికల్‌గా బాలేదు. సో, ఇట్స్ ఆల్ మేక్స్ ఏ మేజర్ రోల్. అండ్ ఒక ఆడియాలజిస్ట్‌గా దీన్ని అడ్రెస్ చేయడానికి ఎలాంటి సొల్యూషన్స్ ఉంటాయి? ఎలాంటి మెడికేషన్స్ ఉంటాయి దీనికి ఒకసారి చెప్పగలుగుతారా? మెడికేషన్ ఈస్ నథింగ్ బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందాక మనం అనుకున్నట్టు ఎర్లీ ఇంటర్వెన్షన్ అండి. ఓకే. ఓకే. ఒక చైల్డ్ వినట్లేదు. హౌ వి విల్ ఐడెంటిఫై జనరల్లీ? అవును. మనం ఇలా పిల్లలు పిలుస్తాం మనం పిల్లల్ని. ఇలా చిటికేస్తాం. హ్మ్. ఏదైనా సౌండ్ చేస్తాం. సో, చైల్డ్ షుడ్ రెస్పాండ్ టు అస్ కదా! హ్మ్. ఫస్ట్. నా నా వైపు చూడట్లేదు. ఎందుకు వీడు వినిపించట్లేదా అని అనుకుంటాం జనరల్‌గా. అంటే గట్టి గట్టిగా క్లాప్స్ కొడతాం మనం. చూస్తున్నాడా లేదా? అంటే ఉలిక్కి పడుతున్నాడా లేదా? సో, దీస్ ఆర్ ద ప్రైమరీ సైన్స్ ఆఫ్ థింగ్స్ అన్నమాట. ఓకే. ఓకే. చైల్డ్ వింటున్నాడులే. ఏదైనా గిన్నె కింద పడింది. వెన్ గిన్నె రియాక్ట్ కింద అవుతారు పడగానే వెంటనే. యాహ్! హ్మ్. ఒక అరోజల్ మూమెంట్ ఉంటది అవును. చైల్డ్‌కి. అవును. సో, దీస్ ఆర్ ద థింగ్స్ అంటే వేర్ వి హావ్ టు ఫోకస్. అంటే దీస్ ఆర్ ద థింగ్స్ అంటే లేదు చెయ్యట్లేదు. లేదు మేడం నేను అబ్జర్వ్ చేస్తున్నాను. 3 మంత్స్ అయింది. బేబీ నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు. ఈవెన్ కిచెన్‌లో విజిల్ సౌండ్ వచ్చినా గూడా అసలు రెస్పాండ్ అవ్వట్లేదు. వినట్లేదు అని. సో, వెంటనే యూ హావ్ టు కన్సల్ట్ లైక్ ఈఎన్‌టీస్‌కి గాని ఈఎన్‌టీ‌ని కానీ కన్సల్ట్ అవ్వచ్చు. లేకపోతే ఆడియాలజిస్ట్‌నైనా గూడా కన్సల్ట్ అవ్వచ్చు. ఓకే. సో, ఈ మధ్య కాలంలో ఏంటి అంటే ఇప్పుడు అవేర్‌నెస్ పెరుగుతుంది ఆడియాలజిస్ట్‌ది. కాకపోతే జనరల్‌గా ప్రైమరీగా వెళ్ళేది ఎవరి దగ్గరికి అంటే పెడియాట్రిషియన్ దగ్గరికి. ఓకే. పెడియాట్రిషియన్ ఐదర్ ఈఎన్‌టీ సంథింగ్ అలా వాళ్ళ దగ్గరికెళ్తారు. ఓకే. ఎళ్లి ఇలా ప్రాబ్లమ్ అడ్రెస్ చేసినప్పుడు దే విల్ లెట్ యూ నో ద థింగ్. లేదంటే ఇలా ఒక ఆడియాలజిస్ట్ ఉంటారు. వాళ్ళ దగ్గరికెళ్తే మీకు డీటెయిల్ టెస్ట్‌లు చేయడం జరుగుతది. సో, వీల్ హావ్ లైక్ బెరా అండి. ఓకే. ఇట్స్ ఎన్ ఎలక్ట్రోఫిజియోలాజికల్ టెస్ట్. ఓకే. బెరా చేస్తాము ఓకే. ఫస్ట్. అంటే కిడ్స్ కదా! వి హావ్ అవును. లైక్ సబ్జెక్టివ్ అండ్ ఆబ్జెక్టివ్ టెస్ట్. ఓకే. సో, సబ్జెక్టివ్ టెస్ట్ మోస్ట్‌లీ అడల్ట్స్‌కి యూజ్ చేస్తాము. ఓకే. ఇవేంటి అంటే చైల్డ్ గదా! వీల్ గెట్ లైక్ న్యూరనల్ ఫ్రీ ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్. న్యూరనల్ రెస్పాన్స్ అనేది మనకి తెలుస్తుంది. తెలుస్తుంది. ఓకే. చైల్డ్ స్లీప్ కండిషన్‌లో ఉండాలి. వి హావ్ లైక్ సమ్ ఆబ్జెక్టివ్ టెస్ట్ ఓకే. టు రూల్ ఔట్ ది హియరింగ్ లాస్. ఓకే. ఓకే. సో, ఒక్కసారి మీరు ఇవాల్యుయేషన్ ఇవన్నీ చేసిన తర్వాత మీకొక కంక్లూజన్ వస్తుంది. లేకపోతే ఒక ఐడియా వస్తుంది. జనరల్లీ ఏంటంటే ఏంటి సమస్య? ఎక్కడి నుంచి వస్తున్నది? ఏంటి అన్నది. దాని తర్వాత ఈ డయాగ్నోసిస్ మొత్తం అయిన తర్వాత ఇవాల్యుయేషన్ అయిన తర్వాత ఫర్దర్ ప్రాసెస్ ఏముంటుంది మ్యామ్? మనకి డయాగ్నోసిస్‌లో తెలిసిపోతుందండి. ప్రాబ్లమ్ ఎంతుంది? ఉంటే ఎంత? ఇప్పుడు మీరన్నట్టుగా డిగ్రీ ఆఫ్ హియరింగ్ లాస్. అవును. డిగ్రీ ఆఫ్ హియరింగ్ లాస్ అండ్ టైప్ ఆఫ్ హియరింగ్ లాస్‌ని బట్టి వి విల్ ప్లాన్ ఫర్ ది ట్రీట్మెంట్. ఇప్పుడు ఎలాగైనా సరే వి హావ్ టు ప్లాన్ ఫర్ యాంప్లిఫికేషన్. మెషిన్ పెట్టాల్సిందే కిడ్స్‌కి. అండ్ రీసెంట్‌లీ వి గాట్ లైక్ కాక్లియర్ ఇంప్లాంట్ అని అదని దట్ ఈస్ వన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఆప్షన్. ఫస్ట్ మెషిన్ పెడతాము. కొన్ని రోజులు దాంతో ట్రైనింగ్ ఇస్తాం. ఓకే. ఓకే. వేర్ వి కాల్డ్ ఆడిటరీ వర్బల్ థెరపీ. ఆడిటరీ వర్బల్ థెరపీ. ఓకే. అంటే వినాలి. విని చెప్పాలి. ఓకే. అంటే చైల్డ్ వింటున్నాడా లేదా ఇనీషియల్ స్టేజ్‌లో. అంటే బేబీస్ గదా! వి వోంట్ ఎక్స్‌పెక్ట్ లైక్ మచ్. అవును. అప్పుడే వాడు చెప్పాలి, మాట్లాడాలి అట్లేం ఉండదు. అవును. సో, స్లోలీ విల్ వర్క్ ఆన్ దట్. ఓకే. వి యూజ్ యాంప్లిఫికేషన్. బేస్డ్ ఆన్ దేర్ ఫైనాన్షియల్ స్టేటస్‌ని బట్టి వాళ్ళు ఏ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఎంచుకోవాలి అనేది వాళ్ళ పైన డిపెండ్ అయ్యి ఉంటుంది. ఓకే. ఓకే. కాక్లియర్ ఇంప్లాంట్‌కెళ్ళాలా? లేకపోతే మెషినే లాంగ్ టర్మ్‌గా యూజ్ చేయాలా? ఓకే. అనేది హీరింగ్ డివైస్ ఏదైతే ఉంటుందో, ఏ స్టేజ్‌లో మనం పిల్లలకి అది ఇస్తామో అండ్ దాన్ని లాంగ్ టర్మ్ వరకు యూజ్ చేయాలా? ఈజ్ ఇట్ లైక్ ఒక పర్మనెంట్ థింగా అది యూజ్ చేయడానికి? లేకపోతే విత్ టైమ్ అది లేకుండా కూడా వాళ్ళు ఇంప్రూవ్ అవుతారా? నో సర్. వి హావ్ టు యూజ్ దట్. అవునా? అంతే. ఓకే. ఓకే. వి గాట్ ఎ గుడ్ టెక్నాలజీ నౌ. అచ్చా! ఓకే. లైక్ ఈవెన్ బయట కంట్రీస్ నుంచి గూడా వి హావ్ ఎ గుడ్ రెప్యుటేషన్ ఆఫ్
హియరింగ్ ఎయిడ్స్ ఓకే. ప్రెజెంట్లీ. వి ఓకే. హ్యావ్ ఎ గుడ్ కాంపిటీషన్ ఆఫ్ హియరింగ్ ఎయిడ్స్. అచ్చా! ఓకే. ఓకే. అంటే ఎలాంటి ఏజ్ గ్రూప్‌కైనా గూడా అవి సెట్ చేయొచ్చు మనం హియరింగ్ ఎయిడ్స్. ఓకే. ఓకే. వి హ్యావ్ ఎ డిఫరెంట్ టైప్ ఆఫ్ హియరింగ్ ఎయిడ్స్ లైక్ మైన్యూట్‌గా కంప్లీట్‌లీ కనిపించకుండా గూడా. ఓకే. అంటే బయటికి కనిపిస్తున్నాయి. వి హ్యావ్ లైక్ బిహైండ్ ద హియరింగ్ ఎయిడ్స్, కంప్లీట్‌లీ ఇన్ ద కెనెల్ హియరింగ్ ఎయిడ్స్. ఓకే. 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 అలాంటివి. అండర్‌స్టూడ్ మ్యామ్. చిన్న పిల్లలకి కానీ వినికిడి సమస్యలున్నాయి అంటే, ఒకవేళ కానీ సంవత్సరన్నర, 2 సంవత్సరాలు అయ్యే టైంకి వాళ్ళు సరిగ్గా మాట్లాడట్లేదు, రెస్పాండ్ అవ్వట్లేదు అంటే, యాహ్! వెంటనే లేట్ చేయకుండా ఒక పీడియాట్రిషియన్‌ని కన్సల్ట్ అవ్వాలి ఫస్ట్‌లీ. యాహ్! సెకండ్‌లీ వాళ్ళు సజెస్ట్ చేసిన దాని ప్రకారంగా ఒక ఈఎన్‌టీనో లేదా ఆడియాలజిస్ట్ దగ్గరకో యాహ్! రావాలి. యాహ్! ఈ సమస్యలకి సొల్యూషన్ అంటూ ఉంది. లేదు అని చెప్పి డిప్రెస్ అవ్వక్కర్లేదు, సప్రెస్ అవ్వక్కర్లేదు యాహ్! అన్నది యాహ్! కంక్లూజన్ యాహ్! మనకి. యాహ్! రైట్. యాహ్! ఓకే. సో, నెక్స్ట్ టాపిక్ వచ్చేసి స్పీచ్ లాంగ్వేజ్ పాథాలజీ మ్యామ్. యాహ్! మీరు లైక్ లెట్స్ సే ఒక ఆడియాలజిస్ట్‌గా మీరు చేస్తున్న సర్వీస్ అర్థమైంది. ఒక పాథాలజిస్ట్‌గా స్పీచ్ ట్రైనింగ్‌లో ఓకే. యాహ్! మాట్లాడలేకపోతున్నారు సరిగ్గా. ఓకే. పదాలు సరిగ్గా పలకలేకపోతున్నారు. ఆర్టిక్యులేషన్ సరిగ్గా లేదు. యాహ్! ఆర్ లెట్స్ సే ఫ్లూయెన్సీ సరిగ్గా లేదు. అర్థం అవ్వట్లేదు అన్నవి కామన్‌గా మనం వింటున్న మాటలన్నమాట. యాహ్! పిల్లల దగ్గర ఉండేవి. యాహ్! ఎందుకొస్తాయి ఆ కేసెస్ జనరల్లీ? ఎందుకు మాటలనేవి డిలే అయిపోతాయి? ఎందుకు రావు కరెక్ట్‌గా టైంకి? ఇప్పుడు చూడండి, ఇందాక మనం హియరింగ్ రిలేటెడ్‌గా మాట్లాడుకున్నప్పుడు ఏవైతే నేటల్ కండిషన్స్ అనుకున్నామో, దీనికి కూడా సేమ్ నేటల్ కండిషన్స్ మనకి వర్తిస్తాయి. ఓకే. ఓకే. అండ్ ద థింగ్ ఈస్ మేజర్ డిఫరెన్స్ ఇస్ నథింగ్ బట్ ఎన్విరాన్మెంటల్ కండిషన్స్. ఓకే. ఇందాక మీరు 2 మేజర్ కాజెస్ అన్నారు. అవును. 2 మేజర్ కాజెస్ అన్నప్పుడు నేను జెనెటిక్ అండ్ నేటల్ కండిషన్స్ అని చెప్పాను. బట్ ఇక్కడ ఏంటి అంటే ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ కూడా తోడవుతాయి. ఓకే. ఓకే. ఒక చైల్డ్ 3 ఇయర్స్ ఉన్నాడు. 3 ఇయర్స్ 3 ఇయర్స్, 5 ఇయర్స్ ఉన్నాడు. బట్ ఇంకా మాట్లాడట్లేదు అనే టైంలో ఏంటి అంటే పేరెంట్స్ ఆర్ లైక్ నౌ ఎ డేస్ దే బోత్ ఆర్ వర్కింగ్. ఓకే. ఇద్దరు వర్క్ చేస్తారు. ఇద్దరు మార్నింగ్ ఎళ్ళి ఈవినింగ్ వస్తారు. ఇంట్లో ఒక మెయిడ్‌ని పెడతారు. మెయిడ్ ఏం చేస్తది? ఇంట్లో పని చేస్తది. ఒక టీవీ పెడతారు నార్మల్‌గా. టీవీ ఆన్ చేసి చైల్డ్‌ని కూర్చోబెడతది. టైంకి ఫుడ్ ఇస్తది అంతే. ఓకే. తన డ్యూటీ తను చేస్తది అంతే. బట్ చైల్డ్ తోటి మాట్లాడేది ఎవరు? ఓకే. చైల్డ్‌కి స్పీచ్ అండ్ లాంగ్వేజ్ ఇన్‌పుట్స్ ఎక్కడున్నాయి? అవును. అంటే ప్రీవియస్‌గా ఏంటి అంటే మనకి ఫెమిలియల్ కండిషన్‌లో పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు ఇంట్లో. అమ్మమ్మ, తాత అంటే వాళ్ళు తరచుగా అరిచేవాళ్ళనమాట. "ఏయ్! ఇటు రారా, అటెళ్ళు, అది తీసుకురా, ఇది తీసుకురా, ఇదెందుకు చేసావు, అదెందుకు చేసావు?" ఓకే. సో, ఇట్లాంటి కండిషన్స్ అన్నీ ఇంత అంటే ప్రీవియస్‌గా ఇలాంటి అంటే ఒక ఫెమిలియల్ సిట్యుయేషన్‌లో ఇవన్నీ మనం జూడొచ్చు. బట్ ఇప్పుడున్న లైక్ ఫ్యామిలీస్‌లో అంటే ఇప్పుడు బోత్ పేరెంట్స్ ఆర్ వర్కింగ్. ఇంట్లో ఎవరుండరు మాట్లాడడానికి. సో, మెయిడ్ టైంకన్నీ తెచ్చిస్తది. సో, దెర్ ఈస్ నథింగ్ లైక్ నాకిది కావాలి అని జెప్పి చైల్డ్ అడగడానికి చాయిస్ లేదు. అవును. ఓకే. సో, మనకి ఆబ్వియస్‌గా మనకి ఒక ఎక్స్‌ప్రెసివ్ లాంగ్వేజ్ డిలే అనేది కనిపిస్తది చైల్డ్‌లో. ఏర్పడిపోతుంది యాహ్! బేసికల్లీ. యాహ్! హ్మ్. డెఫినెట్‌గా. సో, వి హావ్ లైక్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్పీచ్ అండ్ లాంగ్వేజ్ డిసార్డర్స్. జెనెటికల్‌గా రావచ్చేమో అది. జీనోమ్‌గా రావచ్చు. బట్ ఫీనోమ్‌గా ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ గూడా దానికి తోడవుతే ప్రాబ్లమ్ అనేది ఇంకెక్కువగా కనిపిస్తది మనకి. బట్ ఓకే. పేరెంట్స్ ఆర్ వరీయింగ్ అంటే పేరెంట్స్ ఎలా అంటే లేదు ఇంకా మాట్లాడట్లేదు మా చైల్డ్. ఇప్పుడు అంటే వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ ఎక్కడో ఉంటారు. అత్తయ్య, మావయ్య వేరే చోట ఉంటారు. ఇంకా ఎలా జస్ట్ వీడియో కాల్స్‌లో మాట్లాడడం ఇప్పుడున్న జనరేషన్‌లో. అవును. లేదు అత్తయ్య ఇలా మాట్లాడట్లేదు అంటే, ఆ! మాట్లాడతాడులే ఇంకో 6 మంత్స్ ఆగుదాము. సేమ్ ఇందాక మనం ఎర్లీ ఇంటర్వెన్షన్ అనుకున్నాము. సో, ఎర్లీ ఇంటర్వెన్షన్ కూడా ఇట్లాంటి కండిషన్‌లో కూడా జరగాలి. ఓకే. 1 ఇయర్, 1 ½ ఇయర్ అయింది. ఇంకా మాట్లాడట్లేదు అంటే యూ హావ్ టు బి కన్సల్ట్ అన్ ఆడియాలజిస్ట్ ఆర్ స్పీచ్ లాంగ్వేజ్ పాథాలజిస్ట్. వింటేనే కదా వాడు మాట్లాడతాడు ఫస్ట్ అవును. ఆఫ్ ఆల్. అవును. సో, రైట్. యాస్ యూజువల్ హియరింగ్ టెస్ట్ చేయించుకోవాలి. ఓకే. అంటే ఫస్ట్ వింటున్నాడో లేదో తెలియాలా ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే. 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 అది అండ్ అట్ ద సేమ్ టైమ్ మాట్లాడట్లేదు అంటే వి హావ్ లైక్ న్యూరో డెవలప్‌మెంటల్ కండిషన్స్ ఆల్సో. ఓకే. సో, బేసిక్‌గా ఇప్పుడు మనం ఎక్కువగా చూసేది ఆటిజం. ఆటిజం ఈస్ ఎ చైల్డ్‌హుడ్ డిజార్డర్. డిజార్డర్. ఆ! ఇట్స్ ఎ న్యూరో డెవలప్‌మెంటల్ డిజార్డర్. ఓకే. ఇందాక మనం జీనోమ్, ఫీనోమ్ ఏదైతే అనుకున్నామో, సో, ఇట్స్ లైక్ ఇప్పుడు ఎక్కువగా పేరెంట్స్ ఏంటంటే దే ఆర్ లైక్ మైగ్రేటింగ్ కదా! ఇక్కడి నుంచి వేరే ఇప్పుడు చోట్లకి వెళ్ళడాలు. వేరే చోట్ల వెళ్ళడం, అటునుంచి ఇక్కడికి రావడం. దీంట్లో గూడా ఏంటంటే లాంగ్వేజ్ కూడా ఎఫెక్ట్ అవుతది పిల్లలకి. మల్టీ లింగ్వలిజం. అక్కడ వాడు ఇంగ్లీష్ మాట్లాడతాడు. ఇక్కడ తెలుగు మాట్లాడతారు. ఇక్కడ తెలుగు, ఇంగ్లీష్ అండ్ సమ్ అదర్ లాంగ్వేజ్ మిక్స్ అవుతాయి.
సో యూ హ్యావ్ టు యూజ్ ఓన్లీ వన్ లాంగ్వేజ్, దట్ టు ఒకటే లాంగ్వేజ్ యూజ్ చేయాలి, అది కూడా పర్ఫెక్ట్గా యూజ్ చేయాలి. ఓకే. 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 సో రైట్. ఇంకా అసోసియేటెడ్ కండిషన్స్ కూడా చాలా ఉంటాయండి. ఓకే. స్పీచ్ ఈజ్ లైక్ వెరీ వాస్ట్ అన్నమాట. ఓకే. ఓకే. ఒక్కొక్క డిజార్డర్ ఒక్కొక్కలాగా ఉంటది. ఓకే. నత్తి మాట్లాడతారు, ఒక పదానికి ఇంకో పదం మాట్లాడతారు. అవును. లేకపోతే వాయిస్‌లో కూడా చిన్నగా బొంగురు గొంతొస్తుంది. అవును. నార్మల్ వాయిస్ లాగా లేదు చైల్డ్‌ది అని అనుకుంటాం. అవును. అవును. సో స్పీచ్, వాయిస్ ఆర్టికులేషన్, ఫ్లూయెన్సీ అనే ఒక 3 కండిషన్స్ పైన దీస్ ఆర్ నథింగ్ బట్ ద కాంపోనెంట్స్ ఆఫ్ స్పీచ్. ఓకే. వాయిస్ ఆర్టికులేషన్, ఫ్లూయెన్సీ బేస్ కింద కూడా మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ డిజార్డర్స్ ఓకే. ఫార్మ్ అయ్యి ఉంటాయి. ఓకే. సాధారణంగా మీరు డీల్ చేస్తున్న పేషెంట్స్ కానీ, మీ సెట్ ఆఫ్ క్లయింట్స్ కానీ, వాళ్ళ పిల్లలు కానీ మీరు చూస్తున్న దీంట్లో సహజంగా వాళ్ళు పడుతున్న ఇబ్బందులు ఎలాంటివి మ్యామ్ ఈ 4 కేటగరీస్‌లో? ఎక్కువగా అండి ఇప్పుడు నేను మీకు చెప్పినట్టుగా ఆటిజం అనేది ఇట్స్ ఎ చైల్డ్‌హుడ్ డిజార్డర్ కండిషన్. అన్నది. యాహ్! ఎంత ప్రివిలెంట్‌గా ఉంది మ్యామ్ అది ఇప్పుడు యాక్చువల్లీ బయట. మనం వింటున్నాం కానీ దాని గురించి మాట్లాడే వాళ్ళు లేరెవరు. యాహ్! ఓకే. ఆటిజం అన్నది ఎంత ప్రివిలెంట్‌గా ఉంది? అది 1 ఇన్ 68 ఉందండి. 1 ఇన్ 68 పీపుల్‌లో యాహ్! ఆటిజం అన్నది యాహ్! ప్రివిలెంట్‌గా యాహ్! ఉంది. యాహ్! ఓకే. అండ్ అది భయపడాల్సిన విషయమా? ఆఫ్ కోర్స్. ఓకే. బికాజ్ పేరెంట్స్ నీడ్ టు బి వెరీ కాషియస్. ఇంకా ఓకే. తెలీదు పేరెంట్స్. చాలా ఎగ్జాక్ట్‌లీ. మంది పేరెంట్స్‌కి తెలీదు. ఎగ్జాక్ట్‌లీ. రైట్. ఇప్పుడిప్పుడు అవేర్‌నెస్ వస్తుంది. లాస్ట్ ఒక 5 ఇయర్స్ నుంచి, అంటే ఇప్పుడు మనం అనుకున్నట్టుగా ఒక 5, 6 ఇయర్స్ నుంచి ఎక్కువగా అవేర్‌నెస్ అవుతుంది దీని గురించి. ఓకే. బట్ ఇంకా పేరెంట్స్ దే షుడ్ బి అలర్ట్. ఓకే. చైల్డ్‌కి మనం ఏమిస్తున్నాం యాస్ ఎ పేరెంట్‌గా మనం వాట్ వి ఆర్ గివింగ్. ఓకే. అంటే ఇన్ ఫ్యూచర్‌లో ఏదో సంపాదించి పెట్టాలి, వాళ్ళ కోసం మేము కష్టపడుతున్నాము అనే దాని కింద పేరెంట్స్ ఆర్ డూయింగ్ చేస్తున్నారు వాళ్ళు. బట్ ద థింగ్ ఈస్ మేజర్ థింగ్ ఏంటి అంటే స్పీచ్ అండ్ లాంగ్వేజ్ స్కిల్స్. ఓకే. స్పీచ్ అండ్ లాంగ్వేజ్ డెవలప్‌మెంట్ పిల్లలకు కావాలి. ఓకే. అంటే పిల్లలతో మాట్లాడే వాళ్ళు కావాలి, మింగిల్ అయ్యేవాళ్ళు కావాలి. ఇప్పుడు ఇందాక ఆటిజం అనేది ఆటిజం ఇట్స్ ఎ జెనెటికల్ డిజార్డర్ అనుకున్నాము. ప్రాబ్లమ్ ఉంటుంది. లోపల నుంచి ఆ ప్రాబ్లమ్ ఉంటుంది. బట్ ఎక్స్‌టర్నల్‌గా ఇలాంటి ప్రాబ్లమ్స్ పేరెంట్స్ లేరు. బయట పిల్లలెవరు ఆడుకోవట్లేదు. ఇన్ బ ఆటిజం ఉన్న ప్రాబ్లమ్‌లో ఏంటి అంటే దే విల్ హావింగ్ లైక్ సోషల్ అవేర్‌నెస్ ఉండదు. సోషలైజేషన్ ఉండదు. వేరే పిల్లలతో ఆడుకోరు. ఇంటర్నల్‌గా వాడికి ఆ ప్రాబ్లమ్ ఉంది. మనం ఎక్స్‌టర్నల్‌గా మనం గూడా ఏం ఎన్విరాన్మెంటల్‌గా చేయట్లేదు వాడికి. సో, అప్పుడు వాడికి ఎక్కడి నుంచి ఇంప్రూవ్‌మెంట్ ఒస్తది?